ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఈరోజు మనం ఎర్రర్స్ రిసొల్యూషన్. సో అకౌంట్ పేయబుల్కి ఏమేమి ఎర్రర్స్ వస్తాయి, ఎటువంటి ఎర్రర్స్ రావచ్చు, సో అకౌంట్ రిసీవబుల్కి ఎటువంటి ఎర్రర్స్ రావచ్చు అనేది డిస్కస్ చేద్దాం. సో మీకు నేను ఒక 20 క్లాసెస్ ఫార్వర్డ్ చేశాను. సో వాటిలో చాలా వరకు ఎర్రర్స్ ఉన్నాయి. అంటే ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలి ఏంటి అవన్నీ ఉన్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ కొన్ని ఎర్రర్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. అలాగే సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సక్సెస్ఫుల్గా వర్క్ చేయాలంటే మాత్రం మ్యాండేటరీగా ఎర్రర్స్ అనేవి ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది మీకు తెలియాలి. టోటల్గా మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి అట్లీస్ట్ ఒక 30 to 40 ఎర్రర్స్ ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది మ్యాండేటరీగా నేర్చుకోండి. నేర్చుకుంటేనే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. లేకపోతే సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వలేరు. సో వీడియోస్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను. బట్ అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్లో ఏమేమి ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. ప్రీవియస్గా మనము కొన్ని ఎర్రర్స్ చేసాం ఆల్రెడీ. R2Rలో చేసాం. సారీ, R2Rకే కదా ఫస్ట్లో చేసాం. రికార్డ్ టు రిపోర్ట్ అంటే జిఎల్ వరకు ఏమేమి ఎర్రర్స్ వస్తాయో మనం చెక్ చేసాం. సో అలాగే అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్లో కూడా ఏమేమి ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. 1 minute. వన్ మినిట్ అండి. సో ఎర్రర్స్ యాక్చువల్గా ఎందువల్ల వస్తాయి? సో మీరు కాన్ఫిగరేషన్ అనేది ప్రాపర్గా చేయకపోతే కనుక ఎర్రర్స్ అనేది ఫామ్ అవ్వచ్చు. మీరు చేసే కాన్ఫిగరేషన్ బట్టి మీకు ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఓకే, మీరు చేసేటటువంటి కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. కాన్ఫిగరేషన్ ప్రాపర్గా లేకపోతే ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాన్ఫిగరేషన్ కరెక్ట్గా చేస్తే ఏంటంటే మీకు ఎర్రర్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు. 1 minute. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎర్రర్ ఏముంది? సో ఇది వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం మనం. సో ఏంటిది? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఎర్రర్ కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేయండి, కనిపిస్తుందా? డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ ఏముంది? నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ ఇన్ కంపెనీ కోడ్ ONGL. సో నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ అన్నారు. సో దీని ఏమంటారు యాక్చువల్గా? టోలరెన్స్ ఎర్రర్ అంటారు. టోలరెన్స్ ఎర్రర్ ఇది. నో అమౌంట్ ఆథరైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ టోలరెన్స్ గ్రూప్ అనేది మ్యాండేటరీ క్రియేట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసి యాజ్ వెల్ యాజ్ యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. OB57లో చేస్తాను.
సో ఒకవేళ మీరు మీ యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయకపోతే ఎర్రర్ రావచ్చు. లేదంటే వెండర్ మాస్టర్ డేటా యాజ్ వెల్ యాజ్ కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. అలా అటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ విధంగా వస్తుంది ఎర్రర్. కొంచెం డౌన్కి వెళ్ళండి. అలాగే వెండర్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్లో. ఒకవేళ అది చేయకపోయినా కూడా ఈ విధంగా రావచ్చు. డౌన్కి వెళ్ళండి. సో OBA3 డౌన్కి వెళ్ళి కొంచెం డౌన్కి మూవ్ చేయండి. సో OBA3కి వెళ్ళాం అనుకోండి. OBA3కి వెళ్తే మనం ఏం చేస్తాం, వెండర్ అండ్ కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. చేయకపోతే ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ రండి, OBA3కి వెళ్ళండి. OBA3 పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మనం ఒక టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం వెండర్కి, కస్టమర్కి. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ VC ఇచ్చినట్లున్నాం. V అంటే వెండర్, C అంటే కస్టమర్ ఇవ్వండి. కంటిన్యూ. లేదా ఏమైనా ఇచ్చాను టోలరెన్స్ గ్రూప్ అనేది డ్రాప్ పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి పోనీ. VC కరెక్ట్ ఇచ్చాం కదా, డబుల్ క్లిక్ చేయండి. సో ఈ కాన్ఫిగరేషన్ చేయలేదనుకోండి, ఎర్రర్ రావచ్చు. గ్యారంటీ ఎర్రర్ వస్తుంది. ఎందువల్ల, వెండర్ మాస్టర్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి, కస్టమర్ మాస్టర్ డేటా కూడా అసైన్ చేయాలి. చేయకపోతే ఎర్రర్ వస్తుంది. సో మేబీ సమ్ టైమ్స్ డెలిట్ కూడా అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామో, ఈవెంట్లోకి వెళ్ళి మళ్ళీ వన్ మోర్ టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. వెండర్కి కస్టమర్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్. వెండర్కి కస్టమర్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఈవెంట్లోకి వెళ్ళి క్రియేట్ చేయాలి. ఇలా షీట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎర్రర్స్ ఒక 40 ఎర్రర్స్ అట్లీస్ట్ నేర్చుకుంటే మీకు షీట్ అనేది ప్రిపేర్ అయి ఉంటే మీకు ఏదైనా ఎర్రర్ ఫామ్ అయినా కూడా వెంటనే చెప్పచ్చు మీరు. అది డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారు మీరు. అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే మీనింగ్ ఏంటి, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. వెండర్ ఇన్వాయిస్ AT కోడ్లో క్లియర్ చేస్తాం. F-53. F-53లో వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. ఇక్కడ ఒక ఎర్రర్ చూడండి, ఇది కూడా టాలరెన్స్ రిలేటెడ్. T043G అని ఉంది. అంటే ఏంటి, ఇది కూడా టాలరెన్స్ రిలేటెడ్ ఎర్రర్. ఇది కూడా టాలరెన్స్ రిలేటెడ్ ఎర్రర్. ఇలా వస్తుంది. మీరు F-53లో వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారు. an ఎంట్రీ KCH3 అంటే ఏంటి, కంపెనీ కోడ్ అనమాట. KCH3 ఈజ్ మిస్సింగ్ ఇన్ ది టేబుల్ T043G అన్నారు. ఇది ఒక ఎర్రర్. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, వెండర్ మాస్టర్లో టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేస్తామా లేదా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తాం, వెండర్ మాస్టర్ లేదంటే కస్టమర్ మాస్టర్ ఏదైనా అవ్వచ్చు. వెండర్ మాస్టర్ కస్టమర్ మాస్టర్ ఏదైనా అవ్వచ్చు. టాలరెన్స్ గ్రూప్ అసైన్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేస్తాం, XD03లో చెక్ చేసి సారీ XK03లో మనం చెక్ చేయాలి. వెరీ గుడ్. XK02లో కూడా చెక్ చేయొచ్చు కదా. ఎస్. XK02 వెళ్ళండి. XK02 /n XK02, XK01 vendor creation, XK02 vendor change, XK03 vendor display. X అంటే దేనికి సంబంధించింది, XK01, XK02, XK03
ఈ టీ కోడ్స్ అన్ని కి సంబంధించినవి, మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించినవి. అదే ఎఫ్ఐ అయితే ఎఫ్తో స్టార్ట్ అవుతాయి. FK01, FK02, FK03 అట్లా వస్తుంది. ఇప్పుడు XK01 ఇచ్చాం. XK01 అంటే ఏంటి? ఎలా చెప్పచ్చు? పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది లో ఉంటుంది. FK02 ఇవ్వండి, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉండదు. కమాండింగ్ ఫీల్డ్లో FK02 ఇవ్వండి. చూసారా, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు. ఇక్కడ ఎక్స్ట్రా కాలం కనిపించలేదు, ఓన్లీ 2 కాలమ్సే ఉన్నాయి. 1 minute. చూసారా, ఇక్కడ మనకి పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది అవైలబుల్ లేదు. అంటే XK01 అనేది దేనికి సంబంధించింది? XK01, XK02, XK03 ఇవన్నీ కూడా కి సంబంధించినవి. పర్చేజ్ ఆర్గనైజేషన్ లో ఉంటుంది. ఓకే, సో FK01, FK02, FK03 ఈ టీ కోడ్స్ అనేవి బిలాంగ్స్ టు FI. మీరు ఏమైనా యూజ్ చేయండి, నో ఇష్యూ. బట్ ఇంటర్వ్యూలో FK01, FK02, FK03 ఇవే చెప్పండి. మనకు అలవాటు అయిపోయింది అట్లా. కానీ FK01, FK02, FK03 ఇవే చెప్పాలి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. పైన ఒక వెండా సెలెక్ట్ చేసుకోండి. ఇవ్వండి, వెండర్ ఇవ్వండి. సో మీరు ఏ కాలంకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ కాలంని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఇక్కడ కనిపించేదంతా కూడా కంపెనీ కోడ్ డేటా ఈ టేబుల్లో ఉంది. ఈ బాక్స్లో ఉన్నంత కంపెనీ కోడ్ డేటా, ఇదంతా కూడా వెండర్ పర్సనల్ డేటా. తెలుసు కదా మీకు. సో వెండర్ మాస్టర్ని మనం 2 types ఆఫ్ డేటాగా క్లాసిఫై చేస్తాం: జనరల్ డేటా అండ్ కంపెనీ కోడ్ డేటా. సో జనరల్ డేటాలో కంప్లీట్గా వెండర్కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కంపెనీ కోడ్ డేటాలో మన కంపెనీకి సంబంధించిన డేటా అంతా ఉంటుంది. ఎంటర్. ఇక్కడ చూడండి, టోలరెన్స్ గ్రూప్ ఉంది. మీరు టోలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు అనుకోండి, వెండర్ అండ్ కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయకపోతే మనకి ఇంతకుముందు చూసాం కదా, ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో టోలరెన్స్ గ్రూప్ అనేది యాడ్ చేసి సేవ్ చేయాలి. బట్ ఎనీవే, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎర్రర్స్ అనేవి మీరు చేసిన కాన్ఫిగరేషన్ని బేస్గా చేసుకుని వస్తాయి. ప్రాపర్ వేలో కాన్ఫిగరేషన్ చేస్తే ఎర్రర్స్ ఫామ్ అవ్వవు. కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్గా ఉంటే ఎర్రర్స్ రావండి. సో అది ఎలాగైనా రావచ్చు. సో ఇక్కడ చెప్పిన విధంగానే కాదు, మీరు చేసే మిస్టేక్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఎర్రర్ ఫామ్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్గా ఫైండ్ అవుట్ చేయాలి. దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది, దేనివల్ల ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందో చెక్ చేసుకుని ఆ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఒక 30 to 40 ఎర్రర్స్ మీరు నేర్చుకుంటే రిమైనింగ్ ఎర్రర్స్ కూడా ఈజీగా మీరు చేయొచ్చు. లేదంటే ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మొత్తం మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అప్పటికీ అర్థం అవ్వలేదంటే ఫస్ట్ 2 lines కాపీ చేయాలి. ఎర్రర్ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 2 line మెసేజ్ నెంబర్ అండ్ ఎర్రర్ ఎందుకు ఫామ్ అయింది కాపీ చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. 99% ఎనీ SAP FICO కన్సల్టెంట్ మ్యాక్సిమం తెలియకపోతే ఆన్లైన్లోనే సెర్చ్ చేస్తారు. ఓకేనా? ఎవరైనా అంతే. నెక్స్ట్ ఎర్రర్. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా, నేను టోటల్గా మ్యాప్ చేసి ఇచ్చాను. ఇలా మ్యాప్ చేసుకోండి ప్రతి ఎర్రర్ కూడా. మ్యాప్ చేసి షీట్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఇలా మ్యాప్ చేసుకోండి. ఒక 30 to 40 ఎర్రర్స్ నేర్చుకోవాలి. అంటే మన కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ చాలా వరకు ఎర్రర్స్ కవర్ అవుతాయి. బట్ ఆ వీడియోస్ 20 వీడియోస్ ఉన్నాయి. ఆ 20 వీడియోస్లో ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఎర్రర్స్ ఉంటాయి. అవి చూడండి. అలాగే ఓన్గా ఎర్రర్ని ఎలా రిజల్యూషన్ చేయాలి,
కాన్ఫిగరేషన్ పైన ప్రాపర్ గ్రిప్ ఉంటే ఎర్రర్ ఎందుకు వచ్చిందో కూడా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. కాబట్టి ఎర్రర్స్ని ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయాలంటే కాన్ఫిగరేషన్ పైన గ్రిప్ ఉండాలి. కాన్ఫిగరేషన్ వస్తేనే ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. కాన్ఫిగరేషన్ అనేది బేసిక్ కదా. సో ఇది ప్రాపర్గా కాన్ఫిగరేషన్ చేయడం అలవాటైతే ఎర్రర్స్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. నెక్స్ట్ కొంచెం డౌట్ వెళ్ళండి. నెక్స్ట్ గ్లోబల్ కంపెనీ కోడ్ RAJUG ఇస్ నాట్ సపోర్టెడ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్లున్నాం. గ్లోబల్ కంపెనీ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు మీరు వెండార్. ఇప్పుడు యాక్చువల్గా మనకి GL పోస్టింగ్ ఎప్పుడే కాదు, మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా కూడా సేమ్ ఇలా ఎర్రర్ వస్తుంది. గ్లోబల్ కంపెనీ RAJUG ఇస్ నాట్ సపోర్టెడ్. నాట్ సపోర్టెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు. మ్యాక్సిమం 99% కాదు 100% డిలీట్ అవ్వదండి. SAPలో ఏదన్నా ఒక కాన్ఫిగరేషన్ డిలీట్ చేయాలి అంటే ప్రాపర్ అప్రూవల్స్ అనేవి ఉండాలి. ప్రాపర్ అప్రూవల్స్ లేకుండా ఏ కాన్ఫిగరేషన్ కూడా డిలీట్ చేయలేరు, చేయకూడదు. ప్రాపర్ అప్రూవల్ లేకుండా డిలీట్ చేయడానికి లేదు. కాబట్టి 99% డిలీట్ అవ్వదు. మేబీ సమ్ టైమ్స్ ఏమన్నా డిలీట్ అయిపోతే కనుక ఈ విధంగా వస్తుంది. ఎలా వస్తుంది ఇది? గ్లోబల్ కంపెనీ RAJUG నాట్ సపోర్టెడ్. మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, ఈ విధంగా ఎర్రర్ ఫామ్ అవ్వచ్చు. ఇది కంపెనీ అనమాట, కంపెనీ కోడ్ కూడా రావచ్చు ఇట్లా. సో ఏదైతే నాట్ సపోర్టెడ్ అని వస్తుందో ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్కి వెళ్ళి ఏదైతే కాన్ఫిగరేషన్ మిస్ అయిందో ఆ కాన్ఫిగరేషన్ మళ్ళీ చేయాలి. చేస్తే ఆ ఎర్రర్ అనేది మీకు ప్రాబ్లం అవ్వదు. సో ఎక్కడ చేయాలి? గ్లోబల్ కంపెనీ ఏటీ కోడ్లో చేస్తాం. OX15 వెళ్ళండి. OX15 గ్లోబల్ కంపెనీ అంటే ఏంటి? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. పొజిషన్కి వెళ్ళండి, మీ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటో ఇవ్వండి. గుర్తులేదా? బిర్లా. ఇది ఓకేనా? ఇది ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు దీన్ని. సో బిర్లా పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది డెలిట్ అయిపోతే మీకు ఆ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది, పోస్ట్ అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తాము? నివెంటరీకి వెళ్తాం. నివెంటరీకి వెళ్ళి మనం ఏం చేస్తాము? సేమ్ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. సో ఆటోమేటిక్గా ఆ ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు, ఆ ఎర్రర్ అనేది కనిపించదు. ఓకే, ఇది ఒక ఎర్రర్. మీకు నాట్ సపోర్టెడ్ అని వస్తే మీనింగ్ ఏంటి? ఇక్కడ గ్లోబల్ కంపెనీ ఇస్ నాట్ సపోర్టెడ్. నాట్ సపోర్టెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది లేదని అర్థం, లేదంటే మీరు చేయలేదని అర్థం. దానివల్ల కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఎర్రర్. తర్వాత చూడండి, చాలా ఇంపార్టెంట్ ఎర్రర్. వెండర్ నంబర్ 8603 is not defined in company code 2627. If you don't mind, సురేష్ గారు కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి. చాలు, ఇస్ ఎనఫ్. చూడండి, వెండర్ నంబర్ 86103 is not defined in company code 2627. ఒక ఎండ్ యూజర్ ఏం చేస్తారు? ఎవరన్నా కొత్తగా జాయిన్ అయ్యారు, ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఇన్పుట్స్ ఇస్తారు, ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఆయన టికెట్ రైజ్ చేస్తారు వెంటనే. సో ఎందువల్ల ఈ ఎర్రర్ ఎందుకు ఫామ్ అయింది? ఎవరన్నా చెప్పగలరా? రాంగ్ కంపెనీ కోడ్ తీసుకున్నారు. సారీ, వేరే కంపెనీ కోడ్ తీసుకున్నారు, అందువల్ల అది యాక్సెప్ట్ చేయలేదు ఆ వెండర్కి. వేరే కంపెనీ కోడ్ కాదు, యాక్చువల్గా మన కంపెనీ కోడ్ ఇదే. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ఇదే మన కంపెనీ కోడ్, కరెక్టే ఉంది కంపెనీ కోడ్. మీరు చెప్పింది కరెక్టే, బట్ కొంచెం లిటిల్ బిట్ థింక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సరే, నేను చెప్తాను. సో కంపెనీ కోడ్ ఏంటి? 2627 కంపెనీ కోడ్. బట్ వెండర్ తప్పుగా తీసుకున్నాడు. ఆయన వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్ అనేది
తీసుకున్నారు, దీనివల్ల ఎర్రర్ ఫామ్ అయింది. ఇక్కడ ఏముంది, వెండార్ నంబర్ 86103 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ 2627. 86103 అనేది 2627 కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్ కాదంట. అంటే ఏంటి, ప్రాపర్గా ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేయలేదు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, బట్ టికెట్ రేజ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎండ్ యూజర్తో కాంటాక్ట్ చేసి స్క్రీన్ షేర్ చేయమని చెప్తాం. మనకున్న యాక్సెస్ని బేస్గా చేసుకుని వాళ్ళ సర్వర్లో, ఐ మీన్ ప్రజెంటేషన్ లేయర్, సారీ మనకి ప్రొడక్షన్ సర్వర్ కనుక యాక్సెస్ ఇస్తే కనుక మీరు చెప్పచ్చు ఆయనకి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చూపించవచ్చు. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఈ విధంగా ఎర్రర్స్ అనేవి వస్తాయి. FB60కి వెళ్ళండి. FB60 ఎగ్జాంపుల్, FB60కి వచ్చాం, ఎంటర్. సో ఫస్ట్ ఇక్కడ మన కంపెనీ కోడ్ ఉంది, BA11 ఉంది. తర్వాత ఏం చేయాలి, వెండార్ తీసుకుంటాం, డ్రాప్ డౌన్ చేసి వెండార్ ఇవ్వండి. వెయిట్. సో వెండార్ బై కంపెనీ కోడ్ ఇక్కడ ఉంది కింద, కంపెనీ కోడ్ ఉంది యాజ్ వెల్ యాజ్ వెండార్ ఉంది. వెండార్ బై కంపెనీ కోడ్ అనేది సెలెక్ట్లో ఉండాలి ఇది, ఓకేనా. మనకి ఈ రెండు మ్యాండేటరీగా ఉండాలి ఇక్కడ, ఓకేనా. ఇలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తాడు, బై మిస్టేక్లో ఒక్కసారి ఎండ్ యూజర్ ఏం చేస్తారు, ఇక్కడ కంపెనీ కోడ్ లేదు, కంపెనీ కోడ్ తీసేసి చెప్తాను ఎగ్జాంపుల్. ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ చాలా ఉన్నాయి వెండార్స్, ఇవన్నీ సర్వర్లో ఉన్నటువంటి వెండార్స్ ఇవన్నీ కూడా. ఏదైనా ఒక వెండార్ ఇచ్చేయండి ఎగ్జాంపుల్, ఏదో ఒకటి ఇక్కడ ఉన్నది ఏదో ఒకటి ఇచ్చేయండి. డేట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, లేదా ఎంటర్ ప్రెస్ చేయండి ఒకసారి చూద్దాం. ఎంటర్ చేయండి. ఇస్తారా, రా మెటీరియల్ ఇస్తారా, లేదంటే ఎంటర్ ప్రెస్ చేస్తారా, ఎట్లయినా ఓకే. ఎర్రర్ వచ్చిందా, చూసారా. వెండార్ ఇక్కడ ఏమని చూడండి, కనిపిస్తుందా లేదు, ఇక్కడ లాస్ట్లో ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఈ జూమ్లో ప్రాబ్లం ఏంటంటే లాస్ట్లో ఎర్రర్స్ అనేవి కనిపించు, బ్లాక్ స్క్రీన్ ఉంటుంది ఇక్కడ. సరే చూడండి, మీ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేస్తే స్క్రీన్ బిగ్ సైజ్ అవుతుంది. ఇక్కడ ఏముంది, వెండార్ నంబర్ వెండార్ టీఈ కనిపించలేదు. సార్ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి సార్, ఇప్పుడు కనిపించి చూడండి. వెండార్ నంబర్ ఎర్రర్ అనేది లాస్ట్లో ఉంటుందండి, ఇక్కడ లాస్ట్లో వస్తుంది, లాస్ట్లో ఉంటుంది. సో వెండార్ పైన ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తాం, ఇక్కడ ఏమనుంది ఇది చూడండి, వెండార్ TEAC00 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ BA11. సేమ్ అక్కడ ఏమైతే ఎర్రర్ చూసామో అదే ఎర్రర్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ వెండార్ నంబర్ అనేది BA11 కంపెనీ కోడ్కి సంబంధించింది కాదంట, దానివల్ల ఎర్రర్ ఫామ్ అయింది. ఎండ్ యూజర్స్ కొంతమంది కొత్తగా జాయిన్ అవుతారు, వీళ్ళు ఏం చేస్తారు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వరు. మీరు ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, మీ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని క్లోజ్ చేయండి. మీ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మీ కంపెనీ కోడ్కి సంబంధించినటువంటి వెండార్సే తీసుకోవాలి. BA11 మీ కంపెనీ కోడ్, సో మీ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్సే తీసుకోవాలి, లేదంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్సే తీసుకోవాలి, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన GL అకౌంట్సే తీసుకోవాలి, ఇవన్నీ కూడా. సో ఏదైనా ఇన్పుట్స్ కూడా మీ కంపెనీ కోడ్కి సంబంధించినవే తీసుకోవాలి. అలా కాకుండా, అంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించినవి కాకుండా వేరేవి తీసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇప్పుడు మనం చూసాం ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూసాం కదా, ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా, ఎంటర్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. మీకు ఏ సర్వర్లో యాక్సెస్ ఉంటుంది కన్సల్టెంట్కి, డెవలప్మెంట్ సర్వరా, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వరా, ప్రొడక్షన్ సర్వరా, ఎక్కడ ఉంటుంది యాక్సెస్ అనేది, ప్రొడక్షన్ సర్వర్ సార్. ప్రొడక్షన్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఏ సర్వర్లో యాక్సెస్ ఉంటుంది కన్సల్టెంట్కి, డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ అండి, ప్రొడక్షన్ కాదు. కొంచెం కేర్ఫుల్గా వినండి, ఎవరో ప్రొడక్షన్ అంటున్నారు. సో డెవలప్మెంట్ సర్వర్లో ఉంటుంది యాక్సెస్.
లేదంటే క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఉండొచ్చు. మరి ప్రొడక్షన్ సర్వర్లో మీకు యాక్సెస్ కావాలి, ఏం చేస్తారు? ఎండ్ యూజర్ అనేవాడు డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో వర్క్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. మరి ప్రొడక్షన్లోకి యాక్సెస్ కావాలి, ఎండ్ యూజర్కి ఎంట్రీ పోస్ట్ చేయడం తెలియలేదు. బట్ ప్రొడక్షన్ సర్వర్ అనేది రియల్ టైమ్ సర్వర్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్, లేదంటే ద వాల్యూ షుడ్ బి అప్డేటెడ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్. బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్ లో అప్డేట్ అవుతుంది, చాలా కేర్ఫుల్ గా చేయాలి. మీకు ప్రొడక్షన్ సర్వర్లోకి యాక్సెస్ కావాలి, ఏం చేస్తారు? బేసిస్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, మెయిల్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఫైర్ ఫైటర్ ఐడి. ఫైర్ ఫైటర్ ఐడి రేట్ చేస్తామని చెప్పాలి. మీరు డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్నారు, బట్ మీకు ప్రొడక్షన్లోకి యాక్సెస్ కావాలి. మీకు యాక్సెస్ ఇచ్చేది ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. సో దానికి దాన్ని ఏమంటారు? ఫైర్ ఫైటర్ ఐడి. ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తారు అని చెప్పాలి. క్లియర్ కదా? సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి తీసుకోవాలి. మీకు డ్రాప్ డౌన్ చేస్తున్నారు, డ్రాప్ డౌన్ చేసినప్పుడు మీ కంపెనీ కోడ్ అనేది కరెక్ట్గా ఉందా, లేదంటే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్ట్గా ఉందా అనేది ఇవ్వాలి. జిఎల్ అకౌంట్స్ అన్ని ఎలా పిక్ అవుతాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని పిక్ అవుతాయి. మీ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి లింక్ అయి ఉంటాయి. సో కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని యాజ్ వెల్ యాజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఐ మీన్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని మాత్రమే ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. అలా కాకుండా మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే కనుక సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. మనకి ఏదైతే మనం మెసేజ్ చూసామో ఆ విధంగా మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ వన్ మోర్ ఎర్రర్ ఉంది చూడండి. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్ అండ్ కంపెనీ కోడ్. డౌన్కి వెళ్ళండి. ఇది కూడా అంతే సేమ్. ఇప్పుడు OB57లో మీ యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి, చేయకపోయినా కూడా ఎర్రర్ వస్తుంది. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్, ట్రాన్సాక్షన్ కోడ్ OB57 వెళ్ళండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. పొజిషన్కి వెళ్ళండి, మీ యూజర్ నేమ్ ఇవ్వండి. అండ్ చాలా మంది ప్రాక్టీస్ చేయట్లేదండి. ప్రాక్టీస్ చేయకుండా కోర్స్ నేర్చుకునే బెనిఫిట్ ఉండదు. చాలా మంది ఈ సీక్రెట్ అంటే ఈ పాయింట్ చెప్పరు. చాలా మంది ఐటీలో జాయిన్ అవుతారు, ప్రాక్టీస్ చేయకుండా నెగ్లెక్ట్ చేసి చాలా మంది ఫెయిల్ అవుతారు. సో ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇక్కడ సర్వే అవుతారు, లేకపోతే సర్వే అవ్వరు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీ యూజర్ నేమ్కి ఇది మీ యూజర్ నేమ్, ఇది మీ టోలరెన్స్ గ్రూప్, ఇది మీ యూజర్ నేమ్. ఓకే, సో మీ యూజర్ నేమ్కి మీ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. చేసి ఉంటేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. కాబట్టి ప్రాపర్గా అసైన్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. చేయకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు, మీకు ఆథరైజేషన్ ఇచ్చేది ఎవరు? కన్సల్టెంటే కదా. సో కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇప్పుడు ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా సరే యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి, మీ యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి, చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎర్రర్ చూడండి. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూసారా? ఎర్రర్ ఏంటి? యాక్చువల్గా మీకు మనం ఇంటర్నల్ నంబరింగ్ సిస్టమ్ని ఫాలో అవుతుంటాం. సో మనకి ప్రతి వెండర్కి కూడా ఒక నెంబర్ వస్తుంది, ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది? మనం అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్లో స్టాండర్డ్గా ఉన్నటువంటి నెంబర్ రేంజెస్ని తీసుకున్నాం. సో ఆ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని మనకి ప్రతి వెండర్కి లేదంటే ప్రతి కస్టమర్కి కూడా ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాని ఇంటర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమ్ని ఎవరైనా యాక్టివేట్ చేస్తారు. మీరు వెండర్ ఇప్పుడు XK01కి వెళ్ళారు, లేదంటే FK01కి వెళ్ళారు. తర్వాత ఏం చేస్తాం? కంపెనీ కోడ్ ఇస్తాము, వెండర్ గ్రూప్ ఇస్తాము. ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది ఎర్రర్ అనేది. ఇట్లా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇట్లా వస్తుంది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి.
కొంచెం పైకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ ఎర్రర్లో ఏమొచ్చు, ఎర్రర్లోనే మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్. కొంచెం పైకి వెళ్ళండి, ఎర్రర్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది అకౌంట్ గ్రూప్ ఎస్టీవిడి యూజ్డ్ ఈఎక్స్టీ. ఇక్కడ చూడండి, ఈఎక్స్టీ అని చూసారా? ఈఎక్స్టీ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అని అర్థం. ఈ ఎసెన్స్ స్పెసిఫై ది అకౌంట్ నంబర్. సో అకౌంట్ నంబర్ని మాన్యువల్గా ఇవ్వాలి. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటే ఏదైతే ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ఇస్తామో, మనం ఇంతకుముందు చేసాం అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్లో మన ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ అనేది అసైన్ స్టాండర్డ్గా ఉన్నది తీసుకుని మన గ్రూప్కి అసైన్ చేస్తాం. సో దాని ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి లేదంటే ప్రతి కస్టమర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అది కాకుండా ఇంకోటి ఉంది, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్. అది రూల్డ్ అవుట్, ఎవరు యూజ్ చేయరు. కొంతమంది డెమో సర్వర్లు ఏం చేస్తుంటారంటే యాక్టివేట్ చేస్తుంటారు. యాక్టివేట్ చేసినప్పుడు ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవ్వచ్చు. సో అప్పుడు ఏం చేయాలి? మనం డౌన్కి వెళ్ళండి. సో XKN1కి వెళ్ళాలి. XKN1కి వెళ్ళి ఇగో ఈఎక్స్టీ, ఎర్రర్లో ఏముంది? ఈఎక్స్టీ అని ఉంది. సో ఇది టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసేయాలి. మనకి ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటే ఏంటి? ఫ్రమ్ నంబర్ టు నెంబర్. XKN1లో ఫ్రమ్ నంబర్ టు నెంబర్ ఇస్తాం, ఈ నంబర్ రేంజ్. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని. సో అలాగే ఈ నంబర్ రేంజ్ని మనం గ్రూప్కి అసైన్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్కి, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్కి, వన్ టైం వెండర్ గ్రూప్కి అసైన్ చేస్తాం. సో ఏదైతే మీరు ఇక్కడ ఈఎక్స్టీ అనేది సెలెక్ట్ చేస్తుందో, ఇలా ఉంటే కనుక ఎంట్రీ అనేది అండ్ వెండర్ అనేది క్రియేట్ అవ్వదు, కస్టమర్ కూడా క్రియేట్ అవ్వదు. మాన్యువల్గా నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ అది ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి ఈఎక్స్టీ అనేది రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా మీరు వెండర్ని క్రియేట్ చేయొచ్చు, కస్టమర్ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో అలా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్కి ఏదైతే నంబర్ ఇచ్చామో ఆ నంబర్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది, వెండర్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈఎక్స్టీ అని ఉంటే ఇది టిక్ మార్క్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ గ్లోబల్ కంపెనీ, సారీ ఇది అయిపోయినట్లుంది కదా, చెప్పేసాం. అది పైన కూడా ఉంది సురేష్ గారు, ఇది అయిపోయింది, చెప్పాను కదా. గ్లోబల్ కంపెనీ SR నాట్ సపోర్టెడ్, ఇది అయిపోయింది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో చూడండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ చేయకపోతే ఇలా వస్తాయి, ఇలా వస్తుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసాం కదా మనం, అవ్వలేదు కదా, మీకు కాన్సెప్ట్ అవ్వలేదు. సో దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. అంటే ఏంటి? కేటగిరీని అసైన్ చేయాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ మనం ఆ డాక్యుమెంట్ని స్ప్లిట్టింగ్ చేయాలి. చేయకపోతే ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఎర్రర్ అనేది వస్తుంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇక్కడ ఏముంది? ఎర్రర్ ఏముంది? దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-105. 200-105 అంటే ఏంటి? రా మెటీరియల్. 200-105 అంటే ఏంటి? రా మెటీరియల్. సో ఈ రా మెటీరియల్ అనే లైన్ ఐటమ్ కి కేటగిరీ అసైన్ చేయలేదంట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. విచ్ GL group comes under balance sheet, which GL group comes under assets, which GL group comes under liability. ఇట్లా ఏ GL గ్రూప్ లేదంటే ఏ GL అకౌంట్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో మనం అసైన్ చేయలేదు. చేయకపోతే ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఒక్కోసారి ఏం చేస్తాము, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేసేస్తాం. తర్వాత ఏమన్నా ఎక్స్ట్రాగా కొన్ని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, లేదా GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. OBD4లో GL గ్రూప్ క్రియేట్ చేసాం, కానీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు. చేయకపోయినా కూడా ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్యుమెంట్, ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? రా మెటీరియల్ 200-105. రా మెటీరియల్ GL అకౌంట్ ఏ కేటగిరీ అనేది మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు. చేయనప్పుడు ఏం చేస్తాం? డాక్యుమెంట్ అనేది స్ప్లిట్ చేయాలి. సో ఎలా చేయాలి? SAP ఓపెన్ చేయండి. SPROIMG పాత్ ద్వారా వెళ్ళాలి. SPROIMG
ఫైనాన్షియల్ ఎస్పిఆర్ఓ ఐఎంజి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై అది కదా దాని కింద అనుకుంటా అది క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఎగ్జిక్యూట్. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, బిఏఓసి, కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళాలి. ఏ నెంబర్కి వచ్చిన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఏ నెంబర్కి ఫామ్ అయింది, ఇన్వెంటరీ పైన క్లిక్ చేయండి, ఎర్రర్ ఓపెన్ చేయండి. ఏ నెంబర్కి ఉంది ఎర్రర్ అనేది 200 105 అంటే రా మెటీరియల్ అనమాట. ఇవ్వండి, రా మెటీరియల్ అనేది ఇవ్వండి. ఇప్పుడు యాక్చువల్గా ఇది మనం ఈ నెంబర్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. మీకు ఏ నెంబర్కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వస్తే ఆ నెంబర్ని ఇవ్వాలి. ఇక్కడ మనకి వచ్చింది ఇచ్చేస్తున్నాం, జస్ట్ ఐడియా కోసం, సేవ్ చేయట్లేదు. మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తే ఏ జిఎల్ అకౌంట్ నంబర్కి ఫామ్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఆ జిఎల్ అకౌంట్ ఏ కేటగిరీ, బ్యాలెన్స్ షీటా, కరెంట్ అసెట్సా, ఎక్స్పెన్సెస్సా, ఇట్లా ఉంటాయి. ఆ షీట్ మీకు ఇస్తాను, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్తాను తర్వాత. సో దాన్ని బట్టి మనం ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయడం అనేది కూడా జిఎల్ బిఫోరే చేయాలి, అప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను తర్వాత చెప్తాను. అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అనేది. ఓకే. సో 2 దగ్గర కూడా అదే ఇవ్వండి, 200 105. తర్వాత కేటగిరీ సిఏటి డ్రాప్ డౌన్ చేయాలి. సో కేటగిరీ అండ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ అసెట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ రెవెన్యూ. ఇట్లా క్లాసిఫై చేస్తాం. మీ క్లయింట్ చెప్తారు ఏ జిఎల్ గ్రూప్ దేని కింద ఇవ్వాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ అనేది ఏంటి, ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ కింద చూడండి, ఎక్స్పెన్సివ్ ఇవ్వండి. కంటిన్యూ ఇచ్చేసాం కదా. ఇప్పుడు మీరు సేవ్ చేయకండి, ఇది వేరే వాళ్ళ ఎర్రర్, ఈ జిఎల్ అకౌంట్ కూడా వేరే వాళ్ళది. మీ కంపెనీ కోడ్కి వస్తేనే ఇవ్వాలి. సేవ్ చేస్తాం. తర్వాత సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది కనిపించదు, రిఫ్లెక్ట్ అవ్వదు, ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్గా కాన్సెప్ట్ అనమాట. బట్ ఈ ఎర్రర్ అనేది ప్రాజెక్ట్స్లో రావచ్చు. ఎందువల్ల, మనం జిఎల్ గ్రూప్స్ కొన్ని క్రియేట్ చేసాం. మళ్ళీ ఏమవుతాయి, సపరేట్గా ఎక్స్ట్రా జిఎల్ గ్రూప్స్ ఏమైనా క్రియేట్ చేయాల్సిన అవసరం రావచ్చు. మాన్యువల్గా కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. అంటే మాస్టర్ డేటా టీం వాళ్ళు LSMW LTMC ఉపయోగించేసి జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసేస్తారు. అన్ని ఓన్గా చెయ్యం, మాన్యువల్గా చెయ్యం. సో వాటన్నిటికీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేస్తాం. తర్వాత ఏదైనా సపరేట్గా మాన్యువల్గా కొన్ని ఒక 10 జిఎల్ అకౌంట్స్ 20 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు, వాటికి కూడా చేయాల్సి ఉండొచ్చు. అంటే జిఎల్ గ్రూప్ యాక్చువల్గా జిఎల్ గ్రూప్ ఇవ్వాలి, బట్ జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో కొత్తగా క్రియేట్ చేసిన గ్రూప్స్ కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలి. చేయకపోతే ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. అటువంటిప్పుడు ఎర్రర్ని బేస్గా చేసుకుని, యాజ్ వెల్ యాజ్ అకౌంట్ నంబర్ని బేస్గా చేసుకుని మనము కేటగిరీ అనేది అసైన్ చేయాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ స్ప్లిట్ చేస్తాం, దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. వీటిలో రకాలు ఉంటాయి, యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అవైలబుల్ ఇన్ SAP. We have 3 types of the splittings, active splitting, passive splitting, zero balance splitting. ఇవన్నీ ఉంటాయి. ఇవి 1 by 1 డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ కాన్సెప్ట్ 1 hour ఉంటుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ పార్ట్ ఉంది చూసుకోండి, ఇంకా ఉన్నాయి ఎర్రర్స్ అనేవి. ఇలా మీరు షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే వన్ మోర్ థింగ్, మీ కంపెనీ కోడ్ లెవెల్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని డీయాక్టివేట్ చేయొచ్చు. అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ రాకుండా కూడా చేసుకోవచ్చు. ఎలా చేస్తాము, అసలు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మీకు అసలు అవసరం లేదు, డీయాక్టివేట్ చేసేయచ్చు కంపెనీ కోడ్ లెవెల్లో. SM30 వెళ్ళండి, SM30కి వెళ్ళండి. SM30కి వెళ్ళి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని డీయాక్టివేట్ చేసినా కూడా ఎర్రర్ ఫామ్ అవ్వదు. ఇవ్వండి V_,
టేబుల్ దగ్గర ఇవ్వండి. టేబుల్ v_, ఇది ఆల్రెడీ చేసినట్లున్నాం. FAGL_SPLIT_ACT ఇది ఇవ్వాలి. మెయింటైన్ S4 హానాలో ఎడిట్ అని ఉంటుంది. మేబీ S4 హానాలో మెయింటైన్ ఉండదు, ఎడిట్ అని ఉంటుంది. ఆ మెయింటైన్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇన్యాక్టివ్లో ఉంది. మీ కంపెనీ కోడ్ అనేది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇన్యాక్టివ్ చేసాం. తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో యాక్టివేట్ చేద్దాం. సో ఇన్యాక్టివ్ చేసినా కూడా ఎర్రర్స్ ఫామ్ అవ్వవు. ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది కావాలా అవసరం లేదా? ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయి ఎర్రర్స్? ఇంకేం లేవు. ఇంకొక ఎర్రర్ ఉంది ఇక్కడ, డౌన్కి వెళ్ళి. ఇదేంటిది? ఇది కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నది సేమ్. ఓకే, ఇక్కడ జిఎల్ అకౌంట్ నంబర్స్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా సేమ్ అన్నమాట. ఓకే, డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయి ఎర్రర్స్? చూడండి, అంతే, ఇంకేం లేవు కదా. ఇవి ఇంకా నేను చెక్ చేస్తాను. వెయిట్ 1 మినిట్, ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయి చూద్దాం. 1 మినిట్. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఒక ఎర్రర్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఈ ఎర్రర్ ఏంటి, ఎవరన్నా చెప్పగలరా? ఇది యాక్చువల్గా కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB70. సో లాస్ట్లో ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఈ ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది, ఎవరు చెప్తారు? నంబర్ రేంజ్ మిస్సింగ్ సార్. నంబర్ రేంజ్ మిస్సింగ్ సార్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఏటీ కోడ్లో ఏ నెంబర్కి మిస్ అయింది నంబర్ రేంజ్ అనేది? 18 ఏటీ కోడ్లో చేయాలి. FBN1. FB01. N1. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో 18కి నంబర్ రేంజ్ అనేది మిస్ అయింది. FBN1కి వెళ్తాం, వెళ్ళండి. FBN1. FBN1 ఎంటర్. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాం, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఎగ్జాంపుల్ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. 20కే కదా, 18 కదా నంబర్ రేంజ్ వచ్చింది. సారీ, 18. చూడండి, ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉంది. 18కి మనం చేసేసాం ఆల్రెడీ. సో ఒకవేళ ఇక్కడ 18 అనేది మిస్ అయింది అనుకోండి, ఈ లైన్ అంతా మిస్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్స్ అన్ని ఇస్తాం. నంబర్ 18, ఇయర్, ఫ్రమ్ నెంబర్, టు నెంబర్, ఇన్పుట్స్ అన్ని ఇచ్చేస్తాం. ఇచ్చేసి సేవ్ చేస్తాం. ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. క్లియర్ కదా? అట్లా మీకు వచ్చేసి ఎర్రర్స్ చేసేస్తారు, ఏం కాదండి. తర్వాత నెక్స్ట్ 1 మోర్ ఎర్రర్ చెక్ చేస్తాను, వెయిట్ చేయండి. ఆ సిస్టంలో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. అది వెండర్ ఇన్వాయిస్ కదా, సో కస్టమర్ ఇన్వాయిస్ కూడా సేమ్ అదే విధంగా ఎర్రర్స్ రావచ్చు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నారు. చూడండి, ఇలా కస్టమర్కి అనమాట. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి.
కస్టమర్ కూడా సేమ్ ఎర్రర్. ఇన్ కంపెనీ కోడ్ KCH3 ది నంబర్ రేంజ్ 14 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. 14కి నంబర్ రేంజ్ మిస్ అయింది, ఇంతకుముందు 18కి. డిజెడ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ పేమెంట్ టీ కోడ్ F-28. వెరీ గుడ్, అప్రిషియేట్. F-28లో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. సో ఈ 14కి నంబర్ రేంజ్ అనేది మిస్ అయింది. సేమ్ ప్రాసెస్, FBN1కి వెళ్ళి 14 ఇస్తాము, ఇయర్, ఫ్రమ్ నంబర్, టు నంబర్ ఇస్తాం, సేవ్ చేస్తాం. సో ఈ ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. సేమ్ ప్రాసెస్. ఓకేనా? అట్లా. నెక్స్ట్ 1 minute నేను చెక్ చేస్తాను ఆ సిస్టమ్లో ఏమైనా ఉన్నాయో వస్తుంది. వన్ మినిట్ అండి, చూస్తున్నాను. 1 minute. ఓకే, కంప్లీటెడ్ అండి. సో నెక్స్ట్ క్లాస్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. FS00 ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ఒక GL అకౌంట్ ఓపెన్ చేయండి, సెలెక్ట్ చేయండి, ఎడిట్లోకి వెళ్ళండి, పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఎడిట్, కంట్రోల్ డేటా. సో ఇది కాన్సెప్ట్. వాట్ ఈజ్ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్? నెక్స్ట్ క్లాస్ మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ డిస్కస్ చేద్దాం టుమారో. ఓకేనా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ at the time of payable GL account creation and receivable GL account creation. You must activate the open item management indicator. So what is mean by open item management indicator? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఎటువంటి సిచ్యువేషన్లో మనము ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి? 2-way పోస్టింగ్ అంటారు. 2-way పోస్టింగ్లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్స్ని యాక్టివేట్ చేస్తాం. అట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ GL అకౌంట్ క్రియేషన్, రిసీవబుల్ GL అకౌంట్ క్రియేషన్, you must activate the open item management radio button. మరి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఎందుకు ఓపెన్ చేయలేదు? నీకు డౌట్ రావచ్చు మేబీ. అవి బై డిఫాల్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వచ్చేస్తాయి. అకౌంట్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ బై డిఫాల్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. బట్ R2R, రికార్డ్ టు రిపోర్ట్, మనం GL థీమ్ సంబంధించి సపరేట్గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ని యాక్టివేట్ చేసుకుంటాం. ఎటువంటి అప్పుడు 2-way పోస్టింగ్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ మనం టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? క్లియర్ Yes, sir. అండి? క్లియరా? ఎస్ సార్. అలాగే ఎర్రర్స్ అనేవి ప్రాపర్గా ఫాలో అవ్వండి. 20 ఎర్రర్స్ వీడియోస్ మీకు ఇవ్వలేదు కదా, నేను ఫార్వర్డ్ చేయలేదు కదా? చేశాను లేదా? చేయలేదు సార్. నేను చేస్తాను. ఎర్రర్స్ అనేవి మీకు యాక్చువల్గా మీకు ప్లేలిస్ట్ ఇస్తున్నా కదా, అలాగే మీకు ఎర్రర్స్ అన్ని కూడా వీడియోస్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. అవన్నీ కాపీ చేసి మీ మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి.
ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. సార్ బాయ్. సార్ ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఎలాంటి టికెట్స్ రీసాల్వ్ చేస్తారు అని అడిగితే ఇవాళ డిస్కస్ చేసిన ఎర్రర్స్ చెప్పొచ్చా సార్? చెప్పచ్చండి. అంటే మీరు క్రిటికల్ ఎర్రర్ ఏం చేశారని అడుగుతారు. అటువంటిప్పుడు ఏం చెప్పాలంటే ఏపీపీలో మనకి పేమెంట్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. నేను చెప్తాను ఫ్యూచర్లో. ఎర్రర్ ఎటువంటి మీరు మామూలుగా చిన్న చిన్న ఎర్రర్స్ చెప్పకూడదు. నంబరేజ్ ఓకే. మిస్సింగ్ ఎర్రర్ చేశాము, టోలరెన్స్ గ్రూప్ ఎర్రర్ రిజల్యూషన్ చేశాము, ఇవి కాదు. క్రిటికల్ ఎర్రర్ ఏంటి? ఏపీపీ రన్ చేస్తున్నాం, అక్కడ మనకి ర్యాంకింగ్ ఇష్యూ, బ్యాంకు సంబంధించిన ర్యాంకింగ్ ఆర్డర్ ఉంటుంది. సో ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూ అయింది, దానివల్ల మేము ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. 1 or 2 days స్ట్రగుల్ ఫేస్ చేసి తర్వాత రిజల్యూషన్ చేశామని చెప్పాలి. అంటే క్రిటికల్ ఇష్యూసే చెప్పాలి, చిన్న చిన్న ఎర్రర్స్ చెప్పకూడదు. ఓకేనా? అవి ఏం ఎర్రర్స్ చెప్పాలో మీకు ఫ్యూచర్ క్లాసెస్లో నేను చెప్తాను మీకు. ఓకే సార్. ఓకే, బట్ చిన్న చిన్న ఎర్రర్స్ కూడా అడగచ్చు. మీకు మనం కొన్ని ఎర్రర్స్ డిస్కస్ చేస్తాం. ఈ ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది అంటే యాక్చువల్లీ ఎటువంటి ఎర్రర్స్ అనేవి అడుగుతుంటారు. బట్ చెప్పచ్చు, నంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ ఒకటి చెప్పచ్చు, లేదంటే ఈ అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ టోలరెన్స్ ఎర్రర్స్ చెప్పచ్చు. తర్వాత క్రిటికల్ ఎర్రర్స్ అంటే మాత్రం ఈ చిన్న చిన్నవి చెప్పకుండా ర్యాంకింగ్ ఇష్యూస్ ఎర్రర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా చెప్పాలి. అవి ఏపీపీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్? డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు వెండార్ మాస్టర్ డేటా మెయింటైన్ చేసే వాళ్ళు ఎల్టీఎంసి టూల్ యూస్ చేస్తారన్నారు కదా. అవునవును. ఇప్పుడు డేటా మైగ్రేషన్ కూడా యూస్ చేస్తాం కదా సార్. ఇప్పుడు డేటా మైగ్రేషన్ పెట్టుంటే చెప్పాలి కదా అది టూల్. చెప్పాలండి. మీకు LSMW వీడియోస్ ఇస్తాను నేను, వీడియో బేస్డ్ లెర్నింగ్లో ఉన్నాయి. అది 1 hour క్లాస్ అండి. 1 hourలో మనకి LSMW వీడియోస్ ఉన్నాయి. సో LSMW నేర్చుకుంటే మీకు LTMC కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బోత్ ఆర్ సేమ్. LSMW LTMC బోత్ ఆర్ సేమ్ టు సేమ్. LSMW ఇస్తాను, బట్ ఇప్పుడు ఏంటంటే LSMW LTMC కూడా యూజ్ చేయట్లేదు, ఫ్యూరీ యాప్స్ అనే ఉపయోగిస్తున్నారు S/4HANAలో. ECC ఇంప్లిమెంటేషన్ అయిపోయింది కదా, సో S/4HANAలో ఫ్యూరీ యాప్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. వాటి ద్వారా కొత్తగా వస్తుంది, దాని ద్వారా చేస్తున్నారంట. అది కొంచెం అడ్వాన్స్డ్ వెళ్ళాలి. బట్ మీకు LSMW వరకు నేను మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాను, 1 hour ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. మీరు GL మాస్టర్ ఎలా అప్లోడ్ చేయాలి, నాన్ SAP టు SAP, లెగసీ సిస్టమ్ టు SAP, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఓకే, రైట్. ఎవరు 1 person ఉన్నారు, ఫీజు పే చేయాలి. ఓన్లీ 1 person ఉన్నారు, ఫీజు పే చేయాలి. ఆయన పేమెంట్ క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే.